మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో మన జుట్టుకు చాలా చిక్కులే ఎదురవుతూ ఉంటాయి. వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండడంతో జుట్టంతా ఇట్టే పొడిబారిపోతూ ఉంటుంది. వెంట్రుకలన్నీ కాంతిహీనంగా మారిపోతూ ఉంటాయి. జుట్టు కొసలు చిట్లి గుర్రపు వెంట్రుకల్ని తలపిస్తూ ఉంటాయి. అయితే సీజన్ మార్పులకు తగ్గట్టుగా చలికాలంలో జుట్టు సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో చర్మంతో పాటు జుట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. లేకపోతే చుండ్రు జిడ్డు సమస్యలు అధికమై జుట్టు బలహీనమై జీవం కోల్పోయి పీచులా తయారవుతుంది. చలికాలంలో శిరోజాల రక్షణకు మొదటి షరతు నీరు తగినంత తాగడమే. శరీరంలో తగినంత నీరు లేనప్పుడు నాలుక పిడచకట్టుకుపోయినట్లే మన వెంట్రుకలు కూడా ఎండిపోతుంటాయి. కాబట్టి దాహం వేసినా వేయకున్నా చలికాలంలో తరచూ నీళ్లు తాగుతుండాలి. శిరోజాలు చిట్లడానికి చలికాలం అనువైన సమయం కాబట్టి జుట్టు కొసలను తరచూ కత్తిరించుకుంటూ ఉండాలి. చలికాలంలో డ్రయ్యర్లను వాడకూడదు. తలంటు స్నానం చేసిన తర్వాత మెత్తని తువ్వాలతో తుడుచుకొని గాలికి ఆరనివ్వడం మంచిది. చలికాలంలో తలకు ఎక్కువసేపు నూనెలు పట్టించుకొని ఉండకూడదు. వారంలో కనీసం 2 సార్లు ఆలివ్ ఆయిల్ రాస్తే శిరోజాలు జవజీవాలతో కళకళలాడుతుంటాయి. చల్లగాలులు శిరోజాలను పొడిబారేటట్లు చేస్తాయి. కాబట్టి అలోవెరా రసంతో తరచూ మర్దన చేయడం మంచిది. చలికాలంలో వారానికి 2-3 సార్లు తలస్నానం చేస్తే చాలు. తలస్నానం చేసిన తర్వాత శిరోజాలకు డ్రయ్యర్లు వాడకూడదు. మెత్తని తువ్వాలతో తుడుచుకొని గాలికి ఆరనివ్వాలి. తలకు నూనె పట్టించేవారు ఈ కాలంలో ఎక్కువసేపు నూనెను అలాగే ఉంచుకోకూడదు. వారంలో కనీసం 2 సార్లు ఆలివ్ ఆయిల్ పట్టించడం వలన శిరోజాలు సమృద్ధిగా పెరుగుతాయి. అలోవెరా రసంతో తరచుగా మర్దన చేస్తే శిరోజాలు మృదువుగా మారతాయి. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు వూలు స్కార్ఫ్ కంటే సిల్క్ స్కార్ఫ్ వాడడం మంచిది. ప్రతిరోజు కండిషనర్ తప్పనిసరిగా వాడాలి. ఒకసారి జుట్టుకు మాయిశ్చరైజర్లు వాడిన తర్వాత చల్లటి నీళ్లలో జుట్టును తడిపితే ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. అంతేకాక జుట్టు మరింతగా కాంతివంతం అవుతుంది. జుట్టును గాలికి వదిలేయడం కన్నా జడ వేసుకోవడం మంచిది. దీంతో చలిగాలుల వల్ల జుట్టు త్వరగా పాడయ్యే అవకాశాన్ని తగ్గించవచ్చు.